అను ఇంకా రాలేదే? వచ్చేస్తున్నానండి. అయ్యగారు అయ్యగారు, పెద్దమ్మ గారు కనిపించట్లేదు. ఈ వారి గదిలో దొరికింది. దిక్కులేని అనాథకు మీరు చేసిన మేలు, చూపిన ఆదరాభిమానాలు నా జీవితంలో ఎన్నడూ మరువను. నా మూలంగా మీరు అపనిందలకు అపాయాలకు గురి కావడం నాకు ఇష్టం లేదు. మీకు బాధ కలిగిస్తూ ఇక్కడ ఉండే కంటే మీరు నాపై అనురాగంతో నేర్పించగలదు ఈ విశాల ప్రపంచంలో ఎక్కడో ఎలాగో బ్రతుకుతాను. విచారపడి నా కోసం వెతికించకండి. మీరందరూ సుఖంగా ఉండడమే నాకు ఆనందం. మీకు బాబాయికి నా నమస్కారాలు, చెల్లాయికి నా ఆశీస్సులు. సెలవు. ఎంత పని జరిగింది? ఏమిటి దీనికి కారణం? ఏమైందమ్మా? ఏం జరిగింది? మాట్లాడరే. నీకు తెలిసి ఉంటుంది. చెప్పు, నిజం చెప్పు. మరండి మరి అలా నీళ్ళు అవుతాయి. చెప్పు. దీనికంతా చిన్నమ్మ గారి కారణండి. ఏం చేశావు? అక్కడ నువ్వు నువ్వు తప్పంతా నాదే నాన్న. ఒళ్ళు తెలియ కనరాని మాటలన్నీ అన్నాను. వీరయ్యకి మీరు డబ్బిస్తుంటే చూశాను. ఆ దొంగడ కూతురు అని అక్కయ్యని తిట్టాను. ఇంత పని చేస్తుందనుకోలేదు నాన్న. చేసిన తెలుగు తక్కువ పంచాలకి ఇంకా ఏడుస్తున్నావా? నాన్న నాన్న అను కనిపించలేదు. ఉత్తరం చూడు. నా దగ్గర ఉందండి. ఏం చేయడానికి నాకేమీ తోచకుండా ఉంది. అరే, ఎంత పని జరిగింది కదా? వెతికించారా? లేదు, ఇప్పుడే తెలిసింది. ఆలోచిస్తారే. ఎవరు కనపడరా? అయ్యగారు అయ్యగారు, కొంప మునిగిపోయింది బాబు. ఏమైంది? కోటాగారు వాళ్ళు ఏది? వెతడానికి వెళ్ళారండి. ఎవరిని? పెద్దమ్మ గారు కనపడడం లేదు. మీ పెద్దమ్మాయి గారు కూడా ఇల్లు విడిచిపెట్టిపోయారా? అసలు ఏం జరిగిందో? మనసు బాధపడి ఉత్తరం పెట్టేసి అనురాధం గారు వెళ్ళిపోయారు. ఇంతకీ మా గురునాథం ఏడి? వారు వెతకడానికే వెళ్ళారండి. అయితే మనం ఎందుకు ఇక్కడ? పదండి, మనం కూడా వెతుకుదాం. మనం వెళ్ళి ఏం చేస్తామే? నాకా దారులు తెలియవు, మీకా వాళ్ళ మొహాలు తెలియవు, ఇంకేం చేస్తాం? పోనీ అతన్ని తీసుకువెళ్ళండి. ఇక్కడ కూర్చొని ఏం చేస్తారు? అవును, పదండి గంగారాయణ గారు. అయితే నువ్వు ఈ అమ్మాయి ఇక్కడే ఉండండి, మేము వెళ్ళి వెతికి తెస్తాం. వెళ్ళండి. పదండి. వస్తున్నా. ఎక్కడి? కూర్చోండి కూర్చోండి కూర్చోండి. ఎక్కడి వాయ్? మా అన్నగారు ఎక్కడి వాయ్?
చల్ అరే ఈ గుర్రం వెనక్కి కానీ ముందుకు పోదే తోటం చేత అవుతుందా గుర్రం చచ్చిపోతుంది వెనక్కి తక్కోండి చల్ చల్ ఇలా అయితే మనం వెళ్ళినట్టే చల్ కొంచెం జాగ్రత్త తోడరా బాబు చల్ 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 పని బాయ్ చల్ చదలు తిన్న మోహం. పని కాళీపేట జమీందారు అరే ఇది మనం ఇచ్చిన టెలిగ్రామేనే లేవండి బా, బా, నాన్నగారు అమ్మా. కాదు కాదు లేవండి అమ్మా, జగా. సంతోషండి నయం. రండి కొంచెం కొంచెం రండి రండి సంతోషంగా. అబ్బా. అబ్బా, మెడ గెల మెరగొట్టేశాడు. నా నడుం కూడా అబ్బా. అనుకో కారు వస్తుంది ఎవరమ్మా? ఆపండి, ఆపండి. మన దండే అదే 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 గుట్టాటావు నాకు ఈ పేరు కరీం సాహిబ్ సార్ కరీం సాహెబు ఈ బట్టలు మావారి కావు. మీది కుర్రాడు బట్టలు మాకు ఇచ్చి జట్కా కొట్టుకుపోయాడు సార్ ఇక నమ్మకంగా మనవాడి పనేనండి ఇదిగో సాహెబు మా వాడిని ఎలాగైనా పట్టి తీసుకొచ్చి ఇచ్చావంటే నీకు మంచి బహుమానం ఇస్తాను. తప్పకుండా. బావగారు మీరు పదండి పదండి. పదండి. ప్రియా అక్క నన్ను క్షమించక్క అనరాని మాటలన్నీ అన్నాను. చెల్లి అక్క నేను మహాపాపిని. ఊరుకోమ్మ, ఇలా నీ తప్పేమీ లేదు. జరగవలసింది జరగక తప్ప. ఊరుకో ప్రియా, ఊరుకోమ్మ. అను అను ఆ రోజు నువ్వెంత తరచి అడిగినా నిజం దాచాను. ఇప్పుడు ఉన్న తాను వచ్చాను. నా పేరు నాథ్ కాదు, వాసు. నేను పాపం ఇంకా స్పృహ రాలేదు. బతికే ఉన్నారండి ఏం పర్వాలేదు, కొంచెం తల తిరిగిందంతే. కొంచెం సేపు ఆగితే ఆయనే లేస్తాడని డాక్టర్ చెప్పాడుగా. అవునవును కోట గారు అసలు సంగతి మర్చిపోయాను. ఏమిటి? ఉప్పు నీళ్ళ సంగతి అండి. డై నువ్వు అవతలి. మా అమ్మాయి హాస్యానికి దానికి ఉప్పు నీళ్ళు ఇచ్చిందట. నీ వాడు అడిగి అజకపోతా. ఏదో సంటిది తెలియక చేసింది, ఏమనుకోకండి. పెళ్ళిడు వాళ్ళు కాకపోతే మనం ఆడుకుంటాం హాస్యాలు. మా బాగా చెప్పారు. మేం కాదండి. వాళ్ళు పారిపోయారులేండి. తమరు ఇప్పుడు కెప్టెన్ కోటా గారి ఇంట్లో ఉన్నారు. వారి అమ్మాయినే మీరు రక్షించింది. మరి మా వాసేడి ఉన్నాడు వస్తాడు. ఈ అమ్మాయి ఏమిటి, ఈ దొంగలు ఏమిటి, ఏమిటండి ఈ గొడవ? అదా అది అసలు విషయం ఏమిటంటే నా మీద మీకెంత ప్రేమ ఉందో నాకు తెలుసు. కానీ నా కథంతా విన్న తర్వాత మీ తల్లిదండ్రుల అనుమతి లేకుండా నన్ను పెళ్లాడితే మీకు ఈ జీవితంలో సుఖం ఉండదు. నన్ను మర్చిపోండి. అను అను ఏం మాట్లాడి? నాకు కావలసింది నువ్వు, నీ అనురాగం. ఈ బూజు పట్టిన కులగోత్రాలతో నాకు సంబంధం లేదు. నా తల్లిదండ్రులు వ్యతిరేకించిన, ఈ సంఘం బహిష్కరించిన నా జీవితం నీతోనే. అను నాథ్, కాదు, వాసు. అదే ఆ అమ్మాయి కథ. ఎంతకు తెగించాడు మావాడు. ఇందులో తప్పే ఉంది. కుర్రవాడైనా మనుషులకు గుణం ప్రధానం కానీ కులగోత్రాలు కాదని తెలుసుకున్నాడు. బుద్ధిమంతుడు. చాలేవయ్యా,
అడుగు మా వందరకు ఆ నీళ్లు బంగారంగాను నువ్వు మా అబ్బాయి కలిసి ఎంత నాటకం ఆడారు. ఏ ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నావటగా? అవును నాన్నగారు. నాన్న ఇన్నాళ్ళు అమ్మ నాన్న ఏమయ్యారనుకున్నావు? పెద్దవాళ్ళం మేము బ్రతికుండగానే పెళ్లి ఖాయం చేసుకొని నీ ఇష్టమేననుకున్నావా? అఘోరించావు. కులం లేని పిల్లని పెళ్ళాడి కులం గోత్రం వంశం మర్యాద అన్ని గంగలు కలుపుదామనుకున్నావా? ఏమండి కొంచెం మర్యాదగా మాట్లాడండి. ఏమండి మీరుండండి. మా వాడిని మోసం చేసి మీ అమ్మాయిని అంటగట్టాలని చూస్తున్నారుగా. మోసం చేసింది మీవాడు. మారు పేరుతో వచ్చి ఈ నాటకం అంతా ఆడాడు. మీకు గనక ఇష్టం లేకపోతే ఇద్దరు కలిసి బయట నడవండి. ఏమండి పెద్దలు మీరందరూ అనవసరంగా ఘర్షణ పడకండి. ఇది నాకు అనురాధకు సంబంధించిన జీవిత సమస్య. సంసారానికి కావాల్సింది అన్యోన్యానురాగాలే గాని కులమత వ్యత్యాసాలు కాదు. అయినా అనురాధ తప్పేమిటి? ఎవరో చేసిన తప్పుకు ఆమె ఎందుకు శిక్ష అనుభవించాలి? వ్యక్తిగా ఆమెలో ఉన్న లోటేమిటి? నువ్వు ఊరుకోవయ్యా. నాన్నగారు మీరు ఆశీర్వదించాలి. ఇంత ఘనుడు అయ్యాక ఇక నా ఆశీర్వాదం ఎందుకు? నాన్నగారు అయ్యా జమీందారు గారు, అయ్యా జమీందారు గారు, చూడండి, కన్నవాళ్ళకి కావాల్సింది చిన్నవాళ్ల సుఖం. పాత పద్ధతులే పట్టుకొని పాకులాడితే ఈ కాలం పిల్లలు వినరు. మన పరువైనా మిగలాలంటే వాళ్ళ మాటలు మనం వినడం మంచిది. నువ్వు నాకు చెప్తావటయ్యా? చూడండి, నేను వాళ్ళ అమ్మని ఇలాగే పెళ్ళాడాను. నా కొడుకు కాదటండి వాడు. ఏదో ఒక ఊపు చూశాను. ఈ ఊళ్ళో పోస్ట్ ఆఫీస్ ఉందిగా, వెంటనే బయలుదేరి రమ్మని పెళ్లికి మా ఆవిడకు టెలిగ్రామ్ కొట్టేసి వస్తాను. ఏమండి, ఇంతకీ మా అబ్బాయి సంగతి ఏమైనా తెలిసిందా? నేను కూడా అదే ఆలోచిస్తున్నా. ఎక్కడ పోయి ఉంటాడు? ఎవరు అబ్బాయేనా? రాకెక్కడికి పోతాడులేవే. విన్నావా, మన వాడి పేరు పెట్టుకుని ఇక్కడ నాటకం ఆడింది ఇతనే. క్షమించండి, అనుకోకుండా చిక్కుల్లో పడ్డాను. గురునాథం ఎక్కడున్నా సరే వెతికి తీసుకొస్తాను. ఇదిగో సార్ పట్టుకు వచ్చాను. బహుమానం ఇప్పించండి. గురునాథం ఏమిటా ఇది? ఏమిటా ఇదంతా? నా కర్మ. 2 రోజులు ఉండరారా అంటే నా ప్రాణం తీసావు. నీతో మాట్లాడనా? రే, ఇదంతా నీ మూలంగానేగా వచ్చింది. మా నాయనే ఎన్నాళ్ళ కనిపించావురా తండ్రి. అది సరే గాని గురునాథం, నీకే అమ్మాయి నచ్చిందిరా? వాడికి ఏ అమ్మాయి నచ్చొద్దు. నా చిట్టి నాయనకి అసలు పెళ్ళే వద్దు. రా నాయన వెళదాం. నువ్వు నోరు మూసుకో. చెప్తావా చెప్పవా? చెప్పకపోతే పళ్ళు ఊడగొడతాను. రే, నువ్వు కొంచెం చెప్పరా. చెప్పరా. పింగళ పింగళ అదెవర్రా? చిన్నమ్మాయి అండి, ప్రేమవద. సరే సరే, ఇద్దరు నచ్చారుగా. అమ్మాయి అబ్బాయి ఒప్పుకున్నారు కనుక త్వరలో ముహూర్తం నిర్ణయం చేసేద్దాం. శుభం. కోటగారు, ఏదో పెళ్లిలో పెళ్లి. మా అమ్మాయి కూడా ఏదో దోవ చూపిద్దరు. నీ ధనికి మా అమ్మాయిని ఇచ్చి ఏమంటావు? నాదేముంది, బ్రదర్ అంటే నేను బ్రదర్. కోట గారు, అన్ని సంబంధాలు కుదిరినాయి. అమ్మాయికి వాసు. మరి మా నాన్నగారు ఒప్పుకోలేదు కదండి. నీకంటే ధనుడయ్యా మీ నాన్నగారు. ఏమండి? అంతా నాటకం. పెళ్లికి మీ అమ్మని రమ్మని టెలిగ్రామ్ ఇవ్వడానికి వెళ్ళాడు, వచ్చేస్తాడు. రావు బహదూర్ గారు, అన్ని చాలా సవ్యంగా కుదిరిపోయాయి. వెంటనే ఈ పెళ్లికి ఏర్పాటు చేసేద్దాం. అయ్యా రావు బహదూర్ గారు, అదిగో మీ గురునాథం, అదిగో మీ కోడ ఉమ. అయ్యా అయ్యా, ఇతను గురునాథం కాడయ్యా, ఇతని పేరు జనార్దన్. మీ గురునాథం పెళ్లి చేసుకున్నది అనురాధ కాదు. వాసు పెళ్ళాం అనురాధ, గురునాథం పెళ్ళాం ప్రియమ్మద, జనార్దన్ పెళ్ళాం ఉమ. ఎవరు? మా వేలు మళ్ళీ. చాలా బాగుంది, 4 జోడీలు.